స్నేహితుల రోజు ఇద్దరి కుటుంబాల్లో జీవితాంతం మరువలేని విషాదాన్ని మిగిల్చింది. ఫ్రెండ్షిప్ డే సరదాలు కాస్త ఆ కుటుంబాలకు కన్నీటి సంద్రం మిగిల్చాయి. విశాఖలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తోంది. సముద్ర పాలలు ఆ ఇద్దరు యువతీ యువకుల ప్రాణాలను కబళించాయి. ఒకరిని కాపాడబోయి మరొకరు సముద్రంలో గల్లంతైన ఈ హృదయ విదారక ఘటన విశాఖలో చోటు చేసుకుంది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా విశాఖలో విషాదం చోటు చేసుకుంది. పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్ లో సముద్రపు అలల ఉధృతికి ఇద్దరు గల్లంతయ్యారు. జాలారిపేటకు చెందిన నీతు, పెందుర్తికి చెందిన దామోదర్ రాముగా వీరిని గుర్తించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 4 యువతులు, 3 యువకులు సహా మొత్తం 7 స్నేహితులు సరదాగా గడిపేందుకు పాత గంగవరం బీచ్ కు వెళ్లారు. బీచ్ సమీపంలో అందరూ కలిసి ఉత్సాహంగా ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద రాకాసి అల రావడంతో నీతు ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయింది. కళ్ల ముందే ప్రాణ స్నేహితురాలు సముద్రంలో కొట్టుకుపోతుండడాన్ని చూసి తట్టుకోలేకపోయిన దామోదర్ ఆమెను రక్షించేందుకు సాహసించి నీటిలోకి దూకాడు. అలా స్నేహితురాలని కాపాడే ప్రయత్నంలో దామోదర్ కూడా ఉధృతంగా వస్తున్న అలల్లో చిక్కుకుపోయి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆ 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గల్లంతైన యువకుడు దామోదర్ కు కొద్ది రోజుల్లోనే కనక మహాలక్ష్మి అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్న తరుణంలో ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. మరోవైపు గల్లంతైన నీతు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీచ్ లైఫ్ గార్డ్స్ సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఆచూకీ కోసం నేవీ హెలికాప్టర్లతోనూ పోలీసు డ్రోన్ల సాయంతో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం అయినప్పటికీ ఇద్దరి ఆచూకీ లభ్యం కాలేదు. సంతోషంగా గడపాల్సిన రోజు విధి నిర్వహించిన ఈ కఠిన నిర్ణయం ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.